తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడి రాశి ఫలాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే శుభ ఫలితాల కోసం వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలియజేస్తారా? జీవితంలో ఇప్పటి వరకు చూసిన ఎత్తు ఒకటైతే పరాభవనామ సంవత్సరంలో చూడబోయేటువంటి ఎత్తు మరొకటి. నాకు బాధగా కూడా ఉంది. వృషభరాశి గురించి ఏదైనా చెప్పాలి అంటే బాధగా ఉంది. ఏ కారణం చేతనైనా భగవంతుడు వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి నిండు జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందువలన పూర్వం మనం చెప్పుకున్నాం, ఇద్దరు బద్ధ శత్రువులు కనిపిస్తే ఒకరినొకరికి పొడుచుకు చచ్చిపోతారు. అటువంటి శత్రువుల్లో ఒకడు సింహాసనం ఎక్కాడు, రెండోవాడి గతి ఏంటి? చంపడు. ఎంత చిత్రహింసలు పెట్టగలడో చూపిస్తారు. నరకం. నన్ను చంపండి మహాప్రభుని వేడుకోవాలి, అయినప్పటికీ కూడా అంత చిత్రహింస తప్పదు. ఎందుకంటే చేసినటువంటి కర్మకి ఏదో ఒకరోజు రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే కర్మ ప్రారంధాన్ని పరిపూర్ణంగా అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అందులోనూ కూడా వృషభానికి గురుశాపం ఉందండి. ఈ గురుశాప ప్రభావముచే గత కొంతకాలంగా పూర్తిగా ఏ రోజు ఎలా గడుస్తుందో అర్థం కాని పరిస్థితి గడిచింది. అదంతా ఒకెత్తు అయితే, ఇప్పుడు ఈ బృహస్పతి యొక్క ప్రభావముచే గురుశాపముచే పరిపూర్ణంగా ఒక చక్కటి పేపర్ని మీరు నలిపేస్తే అది ఎలా ఉంటుంది? మళ్ళీ ఓపెన్ చేసిన నలిగినట్టే కనిపిస్తుందండి. ఆ ప్రభావం బాగా ఉంటుంది. వీరికి అహంకారం అనేటువంటిది తోబుట్టువులాగా ఉంటాయి. అజ్ఞానం, అహంకారం. కూర్చున్నటువంటి కొమ్మని నరుక్కోవటం అంటారు, చూశారా అండి? ఆ స్థితి వీళ్ళకి వచ్చి, మనం ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచన చేస్తామో వాళ్ళు మనం నట్టింటి వదిలేసి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా నిర్దాక్షిణ్యంగా. మా అంతటి వాళ్ళు లేరు అనేటువంటి స్థితి నెత్తిమీదికి ఎక్కి, దాని ప్రభావం గురుశాపం వల్ల రేపొద్దున గతి జట్ల అనేటువంటి స్థితికి వాళ్ళు దిగజారే స్టేజీ ఉంది. కుటుంబమునందు దంపతులలో అన్యోన్యత లోపిస్తుంది. కేవలం అందులోనూ కూడా వృషభరాశికి సంబంధించినటువంటి దాంట్లో రోహిణీ నక్షత్రంలో స్త్రీకు ఉండేటువంటి ఒక అవలక్షణాల వల్ల, అహంకారము వల్ల ఏం మాట్లాడుతున్నామో అనేటువంటిది తెలుసుకోలేక అజ్ఞానం ఆవహించి ఏది పడితే అది మాట్లాడుతూ, నేను మాట్లాడిందే కరెక్టు, అదే మాట ఎదుటివాడు మాట్లాడితే తట్టుకోలేకపోతారు. దీని ప్రభావముచే సుఖంగా ఉన్నటువంటి ఒక కుటుంబం నీరు కారిపోయే ప్రమాదం ఉందమ్మా. రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకైతే నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ జీవితం మీకు కావాలి అనుకున్నట్లయితే భర్త దగ్గర తప్పితే ఇంకెవరి దగ్గర తలంచుతారు? కర్మ ప్రారంభం ఏంటంటే భర్త దగ్గర మినహాయిస్తే ప్రతి ఒక్కరి దగ్గర తలంచుతారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రత్యక్షే ప్రియవక్తారం పరోక్షే కార్యనాశనం అనేటువంటి దాన్ని రివర్స్లో వింటారు. నేను ఒక మనిషిని కనుక తిడితే నన్ను తిడతాడా అంటారు. ఒక మనిషి కనుక వచ్చి పొగిడితే, నేను పొగిడితే నన్ను పొగిడాడు కాబట్టి నా మంచి కోరుతున్నాడు అనుకుంటారు. నిన్ను తిట్టినవాడు నీ శ్రేయస్సును కోరుతున్నాడు, నిన్ను పొగిడినవాడు నీ నాశనాన్ని కోరుతున్నాడు. ఈ చిన్న లాజిక్ను అర్థం చేసుకోలేక మొగుడైనా ఒక మాట అంటే నువ్వు నన్ను అంటావు వెళ్ళిపోయి, బయట వాడేవారు వచ్చి పొగిడితే నువ్వు కాబట్టి నన్ను పొగిడావు, మా ఆయనైతే నన్ను తిడతాడండి అనేటువంటి ఒక తత్వం వచ్చి అహంకారంతో కుటుంబాన్ని పూర్తిగా కూడా రోడ్డుకి ఈడ్చుకొని వీళ్ళు చేసినటువంటి అపరాధాలకు అనేక రకాలుగా ఆ గురుశాప ప్రభావాలు, మీరు పితృశాపం వినుంటారు, స్త్రీ శాపం వినుంటారు. ఆ గురుశాపం అనేటువంటిది అంత తొందరగా ఎవరు వినరు. వాళ్ళ ప్రభావం, వాళ్ళకి జరిగేటువంటి అనర్థాలు, కక్షలు, ఇబ్బందులు, ఏడుపులు, ఉసురులు అనేటువంటిది ఏ స్థాయిలో తగులుతాయో, గురుశాపం అనేటువంటిది మీరు ఈసారి కొంతమంది మీకు ఎవరైనా వృషభరాశి వారు కనుక తెలిసిన వాళ్ళు ఉంటే పరాభవనామ సంవత్సరం వాళ్ళని చూడండి, గురుశాపం అంటే వీళ్ళదే అని అంటారు. గురుశాపం వీళ్ళదే అని అంటే అంతటి కర్మ ప్రారంధం అనేటువంటిది అనుభవించక తప్పదు.
నోరా వీపుకు చేదు అని చెప్పి మనం మాట్లాడేటువంటి ప్రతి మాట ఏదో ఒక రోజు మనకు తగులుతుంది. ఆ విషయాన్ని వీళ్ళు గమనించరు. అప్పు అనేటువంటిది వీళ్ళకి ఏదో అధికారంలాగా ఉంటుంది. అప్పు అనేటువంటిది నాకు అధికారం ఉంది నేను అడగడానికి అనేటువంటి స్థితిలో ఉంటారు. నువ్వు ఒక మనిషి దగ్గర డబ్బు తీసుకొని నువ్వు ఇవ్వలేకపోయావు అని అంటే నీ మీద నమ్మకాన్ని నువ్వు కోల్పోయినట్టేగా. అంతే. ఆ ఒక్క ఆలోచన నువ్వు తెచ్చుకోగలిగితే నువ్వు ఎవరినైతే అన్యాయం చేసావో వాళ్ళకి నువ్వు కనీసం మనం బయటికి చెప్పద్దు, పోనీ అహంకారం, ఇగో నేను చెప్పడం ఏంటి, నీకు సారీ చెప్పడం ఏంటి, కనీసం మనస్సులో అయినా భగవంతుడా నేను తెలిసో తెలియకో తెలిసే కావాలనే నేను ఆయనకి డైరెక్ట్గా ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్పుకోలేను కనుక నీకు నమస్కారం పెడుతున్నా భగవంతుడా, నన్ను నా కుటుంబాన్ని కాపాడు అని గౌరీదేవిని ఆరాధన చేసుకోగలిగితే ఒక మోస్తరి ఉంటుంది ఖచ్చితంగా. ఉండేటువంటి ప్రదేశం నుంచి కూడా వీడి వేరే చోటుకి వెళ్ళిపోతారు. స్థానచలనాలు ఉన్నాయి. శ్రీకృష్ణ జన్మస్థానం వరకు వెళ్ళడానికి రెడీగా ఉన్నాయి. కోర్టులు కేసులు అని చెప్పి ముళ్ళకంచెల మధ్యలో మనం ఆరేసిన వస్త్రం పడిపోయింది. అది ఎలా తీసుకోగలగాలి? ఎలా తీసుకున్నా చేతికైనా గుచ్చుకుంటుంది, అదైనా చిరుగుతుంది. ఎంత జాగ్రత్తగా దాన్ని వ్యవహారం చేయాలనేటువంటిది చాకచక్యంగా వ్యవహారం చేసుకుంటే తప్పితే బయటికి రావడం అనేటువంటిది వృషభ రాశి వారికి పాపం చాలా ఇబ్బందిగా ఉంది, బాధగా ఉంది. కర్మ ప్రారంభవశాత్తు గత కొన్ని సంవత్సరాలుగా వృషభ రాశి వారు ఇలాగే నడుస్తున్నారు. ఏదో ఒకరోజు వాళ్ళకి మంచి రోజులు రాకపోతాయా భగవంతుని ఆలోచిస్తున్నా. ఈ పరాభవనామ సంవత్సరంలో మొట్టమొదటి అక్షరం పరాభవం అనేటువంటిది ఏదైతే ఉందో పరిపూర్ణంగా ఆ పరాభవాన్ని వాళ్ళు చూస్తారమ్మా వృషభ రాశి వారు. నేనైతే ఒకటే కోరుకుంటా, భగవంతుని గౌరీదేవి ఆరాధన ఇంకా కుదిరితే చక్కగా వాళ్ళ కర్మ తొలగిపోయేటువంటి యోగం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి పూర్తి జాతకాన్ని పరిశీలింప చేసుకొని లగ్నం ఏంటి, రాశి ఏంటి, దశ ఏంటి, అంతర్దశ ఏంటి. ఇప్పుడు మీరు రేపు చూడండి గ్రహణం వస్తుంది, చంద్రుణ్ణి మింగడం, చంద్రుణ్ణి మింగట వదిలిపెట్టడం. చంద్రుడు అనగా రోహిణి, గ్రహణం ప్రభావం వాళ్ళ మీద ఆ రోహిణీ నక్షత్రం అనేటువంటి విషయాన్ని తీసుకుంటే చంద్రగమనంగా చూసుకుంటే వాళ్ళకి ప్రమాదం ఉంది. వాళ్ళకి ఏంటంటే ఏముందిలే అనుకుంటారు. ఏముందిలే అనుకుంటే ఇంకొక 10 ఏళ్ళైనా ఇంతే ఉంటాం. జీవితానికి ఒక దారి తెన్ను కావాలనుకుంటే ఇగో, కేవలం వీళ్ళు వెళ్ళేది మొత్తం ఈగో మీదండి. ఆ ఒక్క 3 అక్షరాలు ఈగో అంటే, తెలుగులో 2, ఇంగ్లీష్లో 3 అక్షరాలు. ఆ ఈగో అనేటువంటిది పక్కన పెట్టేసేస్తే నీ జీవితానికి దారి తన్ను కనిపిస్తుంది. కాబట్టి జాతకాన్ని పరిశీలింపజేసుకొని దానికి ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకొని నన్ను రక్షించు భగవంతుడా అని గౌరీదేవిని ఎంత ఆరాధన చేసుకుంటే అంత నువ్వు నిలబడటానికి, గురు శాపం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం దొరుకుతుందమ్మా. ఈ రాశివారు ఏమాత్రం అవకాశం ఉన్నా పరాభవనామ సంవత్సరముచే పరాభవం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి 8 రోజుల ముందే తిరుమల మహాక్షేత్రంలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది చేసే సంకల్పం జరిగినది. దేవేంద్రుడు స్వర్గానికి అధిపతి, ఆయనది జ్యేష్ఠ నక్షత్రం, ఆ రోజు ఆ నక్షత్రం ఉంది. అలాగే బుధవారం, బుధ అనుగ్రహం. ఇట్నుంచి చూసుకుంటూ వస్తే బృహస్పతి ఆ సమయానికి రాజుగా వస్తున్నారు. అప్పుడు వీళ్ళందరికీ కూడా అధిష్టానం ఉపేంద్రుడు అనగా శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఎప్పుడు సంతోషపడతాడు అంటే అమ్మవారిని మనం ఆరాధిస్తే ఆయన బాగా సంతోషపడతాడు. ఆ కారణం చేత తిరుమల శ్రీవారి యొక్క పరిసరాలలో అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది ఈ సంకల్పం జరిగింది కనుక ప్రత్యేకంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యక్ష పరోక్షంగా కానీ ఆ ఒక మహాకర్తులో పాల్గొనగలిగితే ఆ పరాభవము అనేటువంటి నామం నుంచి బృహస్పతి యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీ మహావిష్ణువు తోడి ఉండి పరాభవము అనేటువంటి దాని నుంచి మనల్ని ఏమాత్రం అవకాశం దూరంగా ఉంచడానికి చాలా అవకాశం ఉంది కనుక అది దృష్టిలో ఉంచుకొని 12 రాశుల వారి కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటిదే ఈ యొక్క అష్టలక్ష్మి మహాయాగం 11వ తారీఖు మార్చి. అందరూ పాల్గొనొచ్చు కదండి. ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందే. 27 నక్షత్రాల వారు తప్పకుండా పాల్గొని తీరవలసిందే. దీనివల్ల వాళ్ళకి జరిగేటువంటిది ఆ రోజు నుంచే, ఎప్పుడో కాదండి, ఆ రోజు నుంచే యుగాదిలోపు రోజుకు ఒక రకమైనటువంటి ఆనందాన్ని వాళ్ళు చూడగలుగుతారు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనమ్మా. 1,000,000 విప్పపూలతో హోమం చేస్తున్నా. అద్భుతం.
మామూలుగా ఏదో 10 కిలోలు కదమ్మా, కోటి విప్పపూలతో ఎందుకు హోమం చేస్తున్నానంటే ఆ పరాభవన సంవత్సరం ఏ స్థాయిలో ఉందో తెలుసు కాబట్టి విప్పపు అంటే మధుపుష్పం అంటారు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. ఆ అమ్మవారి ప్రీతికరమైనటువంటి పదార్థాల్లో అమ్మవారిని సేవించి తద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో రాజుగారి యొక్క ఆశీస్సులతో క్షేమంగా ఉండాలి అని ఉద్దేశ్యం. చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.